by Sue. Powered by Safala Edible Oils. ఏంటలా చూస్తున్నావు? సిగ్గేస్తుంది. నువ్వు నన్ను ఏం చేయలేవే. ఓకే, ఇవాళ మన ఎపిసోడ్ ఒక థీమ్ ఉంది, మీకు తెలుసా? తెలీదు. ఇవాళ ఎవరు ఏం మాట్లాడినా దానికి రివర్స్ గా మాట్లాడడమే థీమ్. ఎంత చెండాలంగా డాన్స్ చేశారో కదా. ఇంకో థీమ్ కూడా ఉంది తెలుసా? మన అందరం తెలుగులో మాట్లాడాలి. ప్యూర్ తెలుగు, నో ఇంగ్లీష్. ఓకేనా? సరే, అయితే ఇందాక థీమ్ క్యాన్సిల్. ఏదైనా ఒక థీమే ఉండాలి. హే గైస్, రెడీ? వాళ్ళ గైస్ కాదు, గర్ల్స్. వెళ్ళు. ఓకే, ఏంటి చెప్పు, నువ్వెవరు? నా పేరు ఉమా. నేను మధుర మండలం అంబార్పేట గ్రామం నుంచి వచ్చా, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, ఖమ్మం జిల్లా మర్చిపోయాను నేను. ప్యూర్ తెలుగు కదా మన ప్యూర్ స్వచ్ఛమైన తెలుగు కదా మనం మాట్లాడేది. పని చేద్దాం. ఎవరు చెప్పారు ఇవాళ మొత్తం తెలుగులో మాట్లాడాలి కాబట్టి ఆ అమ్మాయి ఒక రౌండ్ అంతా తెలుగులోనే మాట్లాడితే మనం కూడా ఆ తర్వాత తెలుగులో మాట్లాడదాం. సరేనా? ఓకే, ఈ రౌండ్ నీకు ఇచ్చేసా, తీసుకో, రాసుకో ఈ రౌండ్ నీ పేరు మీద. సాంబ లేడు సుమా, వెనక రాసుకున్నావు అంటే. అవునా? ఎస్, సాంబ ఉన్నాడు, వెనకే ఉన్నాడు. పైగా సాంబా వస్తాడు, గట్టిగా పిలిచావంటే, అందులోనూ అంత ప్రేమగా పిలిచావంటే వచ్చేస్తాడు సాంబా. అవునా? సొట్టబుగ్గలు సాంబా. సొట్టబుగ్గలు ఉంటే బాగోవు అనుకుంటా, నీలాగుంటే బాగుంటాయి అనుకుంటా. బాగుంటాయి కదా బుగ్గలు. ఎస్. ఇంతకీ నువ్వేం చదువుతున్నావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ? మరి డిగ్రీ అంటే ఏమంటారు నాకు తెలియదు కదా. ఎందుకుంటదు? డిగ్రీ అంటే తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. పట్టాభద్రురాలి. పట్టాభద్రురాలి మొదటి సంవత్సరము. అది వచ్చేసింది నీ వల్ల. సో ధన్యవాదములు సుమా గారు. సరే సుమా అక్క గారు. అది ఓకే. మీరు? నా పేరు అశ్విని, నేను వరంగల్ నుండి వచ్చాను. ఏం చదువుతున్నా అశ్విని? బీటెక్ అయిపోయింది. నేను బీటెక్ అన్నది ఇది చీటింగ్. ఇప్పుడు నాకు ఎట్లా ఇచ్చారో అక్క కూడా అబ్బే లేదు, మేము చెప్పాం కదా ఫస్ట్ రౌండ్ నీకే ఇచ్చేసాం. నువ్వు మినిమం టు మినిమం ఒక 10 వర్డ్స్ తప్పు మాట్లాడావంటే మేము ఎవరో మాట్లాడాం. సంవత్సరం అని చెప్పిన పట్టా సంథింగ్ అదేదో చెప్పాను. తప్పు మాట్లాడి కరెక్ట్ చేయకూడదు, నువ్వు తప్పే మాట్లాడకూడదు, అంతే. అది ఓకేనా? అక్క ఇప్పటికి మనం 3 తప్పులు ఏరాం, అవునా కాదా? అక్క చెల్లికి సపోర్ట్. ఈ అక్కలు అదిగో 4గో తప్పు. అక్క ఈ అక్కలు అందరూ నన్ను చీటింగ్ 5ో తప్పు. ఈ అక్కలు అందరూ నన్ను ఓడించాలని చూస్తారు. నువ్వు నాకు నువ్వు నాకు 6ో తప్పు. నువ్వు నాకు మద్దతు ఇవ్వాలి కదా. ఓకే, 6 తప్పులు అయిపోయాయి. ఇంకో 4 అయితే మేము మొత్తం కలగలిపి మాట్లాడుకుంటూ ఉంటాం. అక్క సొంత చెల్లికైతే నువ్వు ఇట్లా చేస్తావా అంటే నేను తెచ్చిందంటే 7ో తప్పు. సరే సరే, వాళ్ళు చెప్పేసి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక రౌండ్ ఇస్తున్నాను, ఆగు. మౌనిక. హాయ్ సుమా. హాయ్, నా పేరు మోనిక, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నా హాబీస్ వచ్చేసి సింగింగ్ అండ్ రీడింగ్ బుక్స్. ఓకే, పి మౌనిక. హాయ్ సుమా, నా పేరు మౌనిక, నాది డిగ్రీ కంప్లీట్ అయింది. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్, కుకింగ్. ఓకే, మీ అందరికి తలా 10 పాయింట్లు ఇచ్చేస్తున్నా. ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. ఒక క్వశ్చన్ అడగాల? అడుగు. ఫేస్బుక్ కి క్లాస్ బుక్ కి తేడా ఏంటి? ఫేస్బుక్ కి క్లాస్ బుక్ కి ఫేస్బుక్ లో క్లాస్ లో ఉండే వాళ్ళు ఉంటారు కానీ క్లాస్ బుక్ లో ఫేస్బుక్ లో ఉండే వాళ్ళు ఉండరు. ఎందుకున్నారు? తప్పు, ఇది తప్పు. ఎందుకంటే మన క్లాస్ లో ఉండే వాళ్ళందరూ మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ అవుతారు, కానీ ఫేస్బుక్ లో ఉండే వాళ్ళందరూ మన క్లాస్ లో ఉండాలన్న రూల్ లేదు కదా. చెప్పినటువంటి ఆన్సర్ చెప్పింది తప్పు. నేను చెప్పింది కూడా కరెక్టే. కాదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. కాదు, నువ్వు మళ్ళీ చెప్పు. ఆన్సర్ తప్పు. మళ్ళీ ఏం చెప్పను. చెప్పాలా?
నువ్వు తొందరగా చెప్పు. ఓడిపోయినా లేకపోతే నా చీరలో ఉండే చంకీలు తీసి నీ మొహానికి రుద్దుతా. అసలే నా మొహానికి చాలా రుద్దుకుపోయి ఉన్నాయి. నువ్వు ఓడిపోయినా అని ఒప్పుకో. ఓడిపోయినా ఓకే. చాలా మందికి ఇది పెద్ద బాధ కదా, వాళ్ళు ఫెయిలియర్ ని తీసుకోలేరు అసలు. ఆ ఫెయిలియర్ ని తీసుకోవాలంతే. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఓడిపోయాను. ఓకేనా, చెప్పు. ఫేస్బుక్ చూస్తేనేమో నిద్రపోతుంది, క్లాస్ బుక్ చూస్తేనేమో నిద్ర వచ్చేస్తుంది. అది నువ్వు చెప్పాలనుకున్నది కదా, కానీ దీనికి రకరకాల ఆన్సర్స్ ఉన్నాయి. అందులో ఒకటి నేను కూడా చెప్పాను. నువ్వు చెప్పింది తప్పు. నేను ఓడిపోయాను అనుకుంటున్నావా? నేను ఓడిపోలేదు. అశ్విని ఇప్పుడు వద్దు, వెనక్కి వచ్చి. ముహూర్తం బాలేదు, నువ్వు ఆడు ముందు. ఓకే, రెడీ, 1 2 3 గో. అబ్బా ఇంకొంచెం తొందరగా ఏమ్మా. సుమా నాకు బాల్ చేయబుద్ది అయితలే సుమా. మనకి ఫేస్బుక్ చూపించండి అమ్మా, నిద్ర వస్తున్నట్టుంది. నిద్ర వస్తుంది సుమా. పాట పాడు సుమా. నువ్వు పాట సుమా. నువ్వే కదా పాట పాడతావు, పాడుతూ ఆడు. లేదు సుమా, ఈసారి నువ్వు పాడితే వినాలనుకుంటున్నా నేను. తొందరగా పాడతావా, పీకేమంటావా? పాడు. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి మాట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలిగిరికుంటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. తర్వాత అంతే అంతే వచ్చు మనకు. ఈ పాట నా వాయిస్ కి ఇప్పుడు కరెక్ట్ గా సెట్ అవుతుంది తెలుసా, చూడు. పాడు. అటు నువ్వే ఇటు నువ్వే, చూస్తే అటు నువ్వే, అదమర పైన నువ్వే. నాకు ఇంకా లైఫ్ ఉంది సుమా, వద్దు. బ్రతికించడానికే సుమా పుట్టింది, అర్థమైందా? ఇది నువ్వు సరిగ్గా వేయలే, అందుకని ఇది ఇచ్చిపోతుంది. సో మోనికా, నీకు వచ్చిన పాయింట్లు 9, 18 అండ్ 26. మీకు గాంధీజీ గారు చెప్పిన 3 నీతి సూక్తులు గుర్తున్నాయా? అవును, గుర్తున్నాయి. చెప్పండి. చెడు చూడొద్దు, యా. చెడు వినొద్దు. మీరు చేస్తూ చెప్పాలి. కూర్చొని చెప్పండి. యా, మీ ఇష్టం. చెడు చూడొద్దు, చెడు వినొద్దు. స్లోగా సుమా, అంత తొందరగా ఎందుకు నీకు? ఇంకొంచెం స్లోగానా? యా. నువ్వు ఇంత స్లో మోషన్ అని నేను అనుకోలేదు. నువ్వు అటు జరుగు. మీ దగ్గరకు వచ్చాక అలవాటు అయిపోయింది. కంటిన్యూ. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. మిమ్మల్ని చెప్పమన్నాను సుమా, తనని కాదు. నేను చూపిస్తున్నమ్మా, అంటే మేము తన సుమా చేతులు ఎవరది నా వెనకాల? తెలుగు మీడియమా? ఓకే సరే. చెడు వినొద్దు, యా. చెడు చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. కూర్చుంటే బాగుంది భలే కదా, రోజు ఇలానే చేసుకున్న ప్రోగ్రామ్. ఒక పని చేయండి, మీరు ఆడుకోండి, నేను ఇక్కడే ఉంటాను. లేదు సుమా, నువ్వు పక్కకి వెళ్ళు, ఎంజాయ్ పక్కకి చేయాలి. వెళ్ళు. లే. మీరు ఈ ఆట ఫినిష్ చేసేంత వరకు నేను అన్నాహారాలు ముట్టను, నిరాహార దీక్షలో కూర్చుంటున్నాను. స్టార్ట్. సుమా అలాగే కూర్చుంటే తొక్కి పడేస్తుంది అది. స్టార్ట్. చూసారా, ఎవరైతే తల మీద కొట్టింది? మీరు స్టార్ట్ అన్నారు. కింద నుంచి ఎందుకు వెళ్ళింది, చెయ్యి పై నుంచి కదా వెళ్ళాలి. ఇలా వెళ్ళి ఇలా వస్తుంది సుమా. ఓ రిటర్న్ వచ్చేటప్పుడు అలా యా, మీరు వస్తుందా? కోమ్ చేసుకోలేదంట కదా ఇవాళ, కోమ్ చేయడం కోసమని. నీకు తెలుగు అంటే ఇంత అభిమానం ఉంది కాబట్టి ఇప్పుడు 2 పద్యాలు నీకు వచ్చి ఉండాలి. చెప్పు. రావు సుమా, ఎందుకు? నేను ఇంగ్లీష్ లో చదివింది. ఏంటి సుమా, మేము ఎవరి కోసం ఆడాలి? మీరు ప్రేక్షకుల కోసం, మా కోసం ఏంటి ఆడు. మీకోసం నేను వచ్చాను ఇక్కడికి. అమ్మా, లవర్స్ మధ్య ఎన్నో ఉంటాయి. ఇందులో బాయ్ ఎవరు చెప్పండి, ఇందులో బాయ్ ఎవరు? నేను బాయ్, సుమా గర్ల్, అంతేగా. అక్కర్లేదు, ఈ మధ్య బాయ్ గర్ల్ అవ్వక్కర్లేదు. మీకు తెలియదు కదా సుమా ఎవరు? సుమా, మా ఇది అక్క. తేడా, ఇది సుమా, తేడా. మన ఇద్దరం ఒక ప్రపంచమంతా మమ్మీకే అక్కతోనే. పుట్టింది. ఏంటి? మన ఇద్దరం ఒక మమ్మీకే కాబట్టి. మమ్మీ అవును. చూడు మమ్మీ, నన్ను సుమా మర్చిపోయింది. చెప్పాలి మా మమ్మీ. మేము ఈజిప్ట్ లో ఉండే మమ్మీకి పుట్టాం మేము ఇద్దరం. చూడండి, పోలికలు ఒక్కటే ఉంటాయి. మా మమ్మీనే మొన్న చార్మినార్ లో బయటపడింది. అవును, పురాతనమైన మమ్మీ ఒకటి ఉందంట కదా చార్మినార్ దగ్గర. అవును. ఆ మమ్మీనే మా మమ్మీ. మమ్మీ ఎక్కడున్నా మమ్మీ సుమా? నన్ను ఇంకెక్కడ మమ్మీ? ఇదిలా వస్తుందా? అలా పడుకొని ఉంది మమ్మీ. అసలు మీకు తెలుసో లేదో, ఈ అమ్మాయికి అన్ని మా మమ్మీ పోలికలే వచ్చాయి. చూసారా? యా. మా అక్క. కరెక్ట్.
మొన్న నేను వెళ్ళి చూశాను మమ్మీ అని పడింది, ఇదిగో సేమ్ పోలికలు. మమ్మీ అయితే అట్లా పడుంటే నేను కాల్ మంచిగా చేసిన చేయి మంచిగా చేసిన నువ్వేమో వచ్చి ఏం చేసినావు మమ్మీ నువ్వేనా? మమ్మీ తగ్గిందా అన్నమా లేదా నువ్వేనా మొన్న మమ్మీ కాలు తిప్పి పెట్టింది? గుర్తుందా నీకు అసలు? మమ్మీ వేలిరిగింది తెలుసా? మమ్మీ వేలిరిగిందా ఇప్పుడు? అవును. మమ్మీ మరి నువ్వేమని చెప్పినా బయటకు వెళ్ళి నువ్వు నీ ఫ్రెండ్స్ వచ్చా నువ్వు వెళ్ళిపో నేను మమ్మీని చూసుకుంటా అని చెప్పినప్పుడు నేను వెళ్ళిపోయినా మళ్ళీ పిలవద్దా? నీకు పిచ్చి ఈ రేంజ్ లో ఉందని తెలియక పక్కన కూర్చున్నాను. మమ్మీ పిచ్చుతుమ్మక్క మమ్మీ పిచ్చి ఏం ఆడండి అమ్మా, చెప్పండి ఆడండి. ఇవాళకి ఎపిసోడ్ అయ్యేలా లేదు, ఆడండి తొందరగా ఆడండి. ఇటు తిరుగు లోపలికి అది అలా ఉంది. గుడ్ గర్ల్. వెరీ గుడ్. నాకేనా ఇందాక తగిలించింది ఆమె తగిలించింది. తొందరగా మీరే విసేయండి సుమా, మీరే విసేయండి. నేను నిన్ను ఎట్లా తిప్పాను ఇందాక? ఇప్పుడు ఆయన వచ్చి తిప్పేస్తారు చెప్తున్నా. ఇప్పుడే కాదు, తొమ్మిది 18 27 28 పాయింట్లు అశ్వినికి. అక్క నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఈ చెల్లి పరువు కాపాడాలి నువ్వు చెప్తున్నా. చెల్లి, నీ పరువు కాపాడడమే నా ధ్యేయంగా నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి తప్పకుండా తప్పు సమాధానం చెప్తాను చెల్లి. అలా అనకక్క నా మనసు నేనేమన్నాను చెల్లి? సరే క్వశ్చన్ ఓయ్, ఈ రౌండ్ లో మొత్తం తెలుగు మాట్లాడారా? క్వశ్చన్ ఏంటి? అలా మీరు ఆగండి అక్క చెల్లెల మధ్య పుల్లలు పెడతారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ అనింది 9. నేను అప్పుడే చెప్పాను సుమా. అమ్మా చూడమ్మా అక్క ఎట్లా చేస్తుందో. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు 4 తన్నాలు చెప్తున్నా. చెప్పేసి అమ్మకి తర్వాత నేను ఇంటి దగ్గరకు చెప్పిద్ది నీ సంగతి. సరే క్వశ్చన్ కొద్దాం. క్వశ్చన్ సరే, నీకు మళ్ళీ ఇంకొక 10 ఇస్తున్నా ఛాన్స్. ఓకే తీసుకో, పండగ 50 ఇచ్చినా నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడతా. మరి ఎందుకు చెప్పావు? అందరూ మాట్లాడండి తెలుగు చూద్దాం. నేను ఒక్కదాన్ని నమ్మకం అనిపించేది వాళ్ళకి అనిపించరా? మాకెందుకు, మాకు ఇప్పుడు అలాంటి పోటీలే సపోర్ట్ చేయాలక్క వాళ్ళు మనోళ్ళు కాదు. చేయరు, అక్క చెల్లెలు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. సపోర్ట్ చేయాలి. చీపో, నేను ఇదో మాట్లాడను. సరే క్వశ్చన్ అడుగు. సరే బస్ స్టాండ్ లో ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెట్టారు. అదే ఎయిర్పోర్ట్ లో ఏమని పెట్టారు? ఎయిర్పోర్ట్ లో బోర్డు పెడతారు, అక్కడ బస్ స్టాండ్ ఉంది, అక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఎన్ని ఏదో మా అక్కేంటబ్బా ఇంత బాగా సమాధానం నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా. నేను చెప్పింది రాంగ్, నువ్వు చెప్పిన నేను ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్తాను. నీ చెల్లి పరువు నిలబెడతాను. కరెక్ట్ అక్క, మన నా పరువు నిలబెట్టిన మనం పోదాం ఇంటికి, మనం పోదాం రా. ఇది కరెక్టేనా? నువ్వేదో చెప్పింది తప్పని. మరి కరెక్టా తప్పా? ఇంతకి తప్పు. మరి ఏంటి కరెక్టో చెప్పు. నువ్వు ఆలోచించు. నేను ఇంతకన్నా చించలేను, టైం అయిపోతుంది, తొందరగా చెప్పు. నువ్వు చించితే నేను చెప్తా. నేను చించక్కర్లేదు, మనం ఆడదాం. నో 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 నువ్వు ఇటుండు, నువ్వు ఇటుండు ఆడు, నువ్వు ఇట్రా. నువ్వు ఆన్సర్ చెప్తావా చెప్పవా? నేను చెప్పను. స్టార్ట్. నువ్వు ఆలోచించాలి. పైనుంచి స్టార్ట్. స్టాప్. ఒకటి వెనక్కి. 9 18 27 28 29 పాయింట్లు. ఇంతకీ ఆన్సర్ చెప్పు పదా. ఏంటి అదే ఎయిర్పోర్ట్ లో ఏం రాసి పెడతారు చెప్పు. హైజాకర్స్ ఆన్సర్. ఏంటి హైజాకర్స్? వాళ్ళెవరు? విమానాన్ని ఎత్తుకెళ్లే వాళ్ళు. విమానాన్ని ఎత్తుకెళ్లే వాళ్ళంట. చెప్పింది అక్క. అలా ఎలా వాళ్ళు విమానాన్ని ఎత్తుకెళ్తారు? వాళ్ళ చేతులని ఎత్తుకొని పోతారు. అవునా? ఆడుతున్నాం అంతే ఈజీ. ఓకే చూసిన వయసు మక్కకు చెల్లి పద, అనిపిస్తుంది. దా. టెన్షన్ గా ఉందక్క.
ఈ అక్క ఆశీర్వాదం నీకు ఎప్పటికీ ఉండదు. ఆడు. రెడీ 1 2 3 గో. అక్క నేను మర్చిపోయా, ఇప్పుడు మనం సాల్సా డాన్స్ చేయాలి, మర్చిపోయినవా? అవునా, పద చేద్దాం. సాల్సా మ్యూజిక్ సాల్సా. సాల్సా డాన్స్ పేరు చెప్పి నా కాలు దొక్కేద్దామని ప్లాన్ వేసావు కదా నువ్వు. అమ్మా నేను దొక్కేనా చెప్పు, నువ్వు కూడా నా కాళ్ళు చూడు ఎంత లావు వాసిందో. సరే నీతో నేను డాన్స్ చేయను కానీ నువ్వు తీసుకో. అది తీసుకో. చూద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎవరింటికి? మన ఇంటికి. ఎవరింటికి అంటే చెయ్యాలా అక్క ఇవన్నీ? మేము ఒకసారి ఒక బంతి వేయాలని చెప్పాం. ఈమె ఒకసారి 2 ఇంకోసారి 4 వేసింది. 9 18 19 20 21 22 23 రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ చిరంజీవి గారు, పక్కన పిక్చర్స్. అశ్విని, లారీ డ్రైవర్. చూద్దాం. -6. అన్నయ్య. అందులో ఆయనకి ఒక డిపో ఉంటుంది కదా. యా, 2 తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కలిసి చూసుకుంటూ ఉంటారు. పాట కవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కదం తొక్కాలే. స్వీట్ కవాలా, హాట్ కవాలా, నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కవాలా. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ ఇలియానా వచ్చింది, పక్కన పిక్చర్స్. క్లూ ప్లీజ్. ఏఎన్ఆర్ గారు చేసిన సినిమా టైటిల్, ఇలియానా చేసిన సినిమా టైటిల్ ఒకటే. పి మౌనిక. దేవదాస్. చూద్దాం.
కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ ప్రభాస్ పక్కన పిక్చర్స్. పి మౌనిక. ఈశ్వర్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ ఎన్టీ రామారావు గారు పక్కన పిక్చర్స్. అశ్విని. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. కరెక్టా కాదా చూద్దాము. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ లో హరికృష్ణ గారు హీరో. ఇది బొబ్బిలి పులి. టైగర్ సినిమా కూడా. నెక్స్ట్ సెలబ్రిటీ త్రిష పక్కన పిక్చర్స్. పి మౌనిక. ఆడివారి మాటలకు అర్థాలే వేరు. మరి మగవారు వాళ్ళకి మాటలే లేవు. అంతే కదా. కనీసం మన మాటలకు అర్థాలు ఉన్నాయి, వాళ్ళకి పాపం మాటలు లేవు. వాళ్ళని మాట్లాడే ఛాన్స్ మనం ఇయ్యం కదా, అందుకే వాళ్ళకి మాటలు లేవు. అవును, కరెక్టా కదా చూద్దాం. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయేరా. రాజకుమారి అందిస్తే చేయమో సారి ఎక్కిస్తా ఏను గంబారి అయ్యారే సయ్యంటుందే అయ్యారై వయ్యారి. బాధ్యతగా అనే పదానికి వ్యతిరేక పదం ఏది? బాధ్యతగా అనే పదానికి వ్యతిరేక పదం ఏది? ఆప్షన్స్. ఏ అబాధ్యతగా, బి బాధ్యతారహితంగా. అబాధ్యత. రాంగ్ ఆన్సర్. బాధ్యత బాధ్యతారహితంగా, అంతేగాని అబాధ్యత సుబాధ్యత కాదు. సో సారీ. మొదట ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని ప్రవేశపెట్టిన చైనా చక్రవర్తి ఎవరు? ఆక్యుపంక్చర్ అంటే ఏంటో తెలుసా మీకు? మనకి ఏమైనా రోగాలు ఉన్నాయి అంటే టాబ్లెట్లు గట్రా మింగాల్సిన అవసరం లేకుండా మన బాడీలో ఉండేటువంటి నరాలన్నీ కూడాను ఐదర్
చేతుల వేళ్ల నుంచే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి దాని ఎండ్ పాయింట్స్ స్టార్టింగ్ పాయింట్స్ ఎండ్ పాయింట్స్ నాకు తెలియదు కానీ ఎండ్ ఆఫ్ ద నర్వ్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళు మెల్లిమెల్లిగా ఎక్కడ నర్వ్ పాయింట్స్ ఉంటాయో వాటిలో సన్నటి సూదితో పొడుస్తారు. దాంతో రోగాలు నయం అవుతాయి. అదొక రకమైన ట్రీట్మెంట్. ఇది ఎవరు కనిపెట్టారు? ఆప్షన్ ఏ వాంగ్చుక్, బి షెన్నంగ్. ఎవరు పడితే వాళ్ళు పొడుచుకోకూడదు, దానికంటూ ప్రత్యేకంగా పొడిచే వాళ్ళు ఉంటారు. ఓకే, పొడిపించుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొడిపించుకోండి. వాంగ్చుక్, షెన్నాంగ్, వాంగ్చుక్ కాదు. జగ జగ జగదేక వీరా మగ మగ మహారాజు వీరా సొగసున సగరేపినావే సుందరా. మీ మామగారి తోడల్లుడి కోడలు వరసకి మీకేమవుతుంది? మీ మామగారి తోడల్లుడి కోడలు మీకు వరసకి ఏమవుతుంది? ఆప్షన్స్. ఏ సోదరి, బి పిన్ని. మామగారి తోడల్లుడి కోడలు మీ మామగారి తోడల్లుడు గారు. తోడలుడు అంటే అల్లుడు కదా. తోడల్లుడు అంటే అల్లుడు ఎందుకు అవుతాడు? తోడల్లుడు అంటే తోడల్లుడే. మామగారి తోడల్లుడు అంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అన్నమాట తోడల్లుడు. తోడల్లుడి కోడలు. ఆప్షన్స్ ఏం చెప్పారు? ముందే అడగొచ్చుగా. ఏ సోదరి, బి పిన్ని. సోదరి ఏ. అంతే, సోదరి అవుతుంది. కరెక్ట్. థ్యాంక్ యూ. నాకు అసలు తెలియదు సుమా, వరుసలు అసలు తెలియదు, అందుకోసమే ఈ మధ్య కాలంలో ఎవరికి తెలియటం లేదు. తెలుసుకోవాలి కదా మనం. అవును, మన నెక్స్ట్ జనరేషన్ కరెక్ట్ చెప్పాను కదా మనం. తీసుకోండి 3 పాయింట్లు. పి మౌనిక. దేశంలో అధిక నౌకాశ్రయాలు గల రాష్ట్రం ఏది? ఆప్షన్స్. ఏ తమిళనాడు, బి మహారాష్ట్ర. మహారాష్ట్ర బి. కరెక్ట్. 3 పాయింట్స్. పి మౌనిక 2 అండ్ మౌనిక 1. ఈ రోజు జూలై 24 అయితే మొన్నటికి మొన్న ఏ తేదీ? 22. ఓకే, ఆప్షన్స్ వద్దా? మళ్ళీ ఒకసారి క్వశ్చన్. ఈ రోజు జూలై 24. 24. మొన్న మొన్న 19. రాంగ్ ఆన్సర్. 20 కరెక్ట్ ఆన్సర్. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. పుట్టినప్పుడు చిన్న పిల్లలలో సుమారుగా ఎముకల సంఖ్య ఎంత? ఆప్షన్. ఏ 350, బి 390. 390. 350. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. ఆంజనేయులు సినిమాలో హీరో ఎవరు? రవితేజ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. పి మౌనిక 3 ఉమా 3. ఏ లోహాన్ని సాధారణంగా విద్యుదయస్కాంతంగా ఉపయోగిస్తారు? ఆప్షన్స్. ఏ రాగి, బి ఇనుము. రాగి కాదు, ఇనుము. సో లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ పి మౌనిక 49 పాయింట్లతో. సో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ఉమా. విక్రమ్ అవునా కాదా చూద్దాం.
ఏయ్ ఇలా రా. ఏమిటిందాక తెలుగులోనే మాట్లాడతానని చెప్పావు, తర్వాత మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావే? మొత్తం అనలే కదండి. అయ్యో ఎంత చక్కగా తెలుగులో మాట్లాడేవో తెలుసా ఇందాక. నేనేమైనా అన్నాను తప్పుగా? ఏమైనా నువ్వు విన్నావా? అనాల్సినవన్నీ అన్నారు కదా. ఏమిటే ఇందాక ఒక్కడే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? తెలుగు 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 అంటున్నావు, ఒక్క రౌండ్ లో అయినా నువ్వు తెలుగులో మాట్లాడేవా? ఏం చేస్తారు చెప్పండి, కొంచెమైనా తెలుగు. కొంచెమైనా తెలుగు వస్తే అందులో మాట్లాడొచ్చుగా. మాట్లాడేసాగా. ఎందుకు అలా చేస్తున్నావు? నీకు భయం వేస్తుంది కదా? ఎందుకు? ఏమో. నేను ఇప్పుడు ఏమన్నానని? నేను ఆ ఫోటో చూశాను అంతేగా. ఇంకొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మీ గిమ్మి అన్నావనుకో. ఏమైంది అమ్మ అంటున్నావు? అమ్మకు చెప్తాను. నువ్వు ఎట్లా చేస్తున్నావు తెలుసా? ఎట్లా చేస్తున్నా? జుట్టు ఎట్లా వేసినావు, తర్వాత కొన్ని మాటలేమో స్వీట్ గా మాట్లాడుతున్నావు, కొన్ని అన్ని వామ్మో చాలా భయంకరంగా. నేను ఎలా మాట్లాడుతున్నాను? అవును నిజంగా? నిజం. ప్రామిస్? ప్రామిస్. నా మీద ఒట్టి? నా మీద ఒట్టు. లేదు నువ్వు నా మీద ఒట్టి. ఏయ్ ఏయ్ ఏంటలా చూస్తున్నావు? సిగ్గేస్తుంది. సిగ్గుపడే పని ఏం చేసావు చెప్పు. నిన్ను చూడటమే. నన్ను చూడటమే సిగ్గుపడే పనా? చూడు చెయ్యి ఎక్కడుందో. నేను అగల మీద. అయ్యా నా నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. మౌనిక. జ్యోతిక. ఆవిడొచ్చిందా? రమ్మను రమ్మను, పర్ఫార్మెన్స్ తో ఎరగ తీసేస్తాను. ఆవిడ నేనా చూద్దాం, రమ్మను. ధాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ దా ధీం తోం నం ఛం ఛం దా ధీం తోం నం ఛం ఛం తక్ దిక్కిట తోకిట నంకిట తగ తరగడ తగ తత్త తలాంగ్ తోం తత్త తలాంగ్ తోం తగ తలాంగ్ తోం గుతక జం తదీం తనక జం తలాంగ్ గుతక జం తదీం తనక జం. నేను చంద్రముఖి కాదు, క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. నా నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. పి మౌనిక. రాఘవాల. తెలిసిపోయిందా? ఆడపిల్లలు పసుపు పూసుకోకుండా గాజులు వేసుకోకుండా ఏం చేస్తారమ్మా? ఒక ఆడపిల్లని పట్టుకొని పసుపు పూసుకుంటున్నావు అని అడుగుతారా? ఏ నీ కళ్ళకు నేను ఎలా కనిపిస్తున్నానే? కాంచనా. గంగా అనుకున్నానే, కాంచనవా నువ్వు? అయ్యో నేను ఇంకా అది చూడలేదు, అందుకనే చేయలేను తెలుసా.
సరే చూసినాక అది గంగానే కాంచన కాదు. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాల రాచి నేడు నిగడ ముగించేసి పోగా వచ్చింది 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 రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన డాడీ నాకు ఈ పీస్ కావాలి. హిందీ ఆద్మీ హిందీ మేనే తో తెలుగు మే బాత్ కరేగా. తెలిసిపోయిందా? నా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం. అనుష్క ఇది కొంచెం సటిల్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఇది నా సంస్థానం, గద్వాల్ సంస్థానం కాదు, స్టార్ మహిళా సంస్థానం. నువ్వు నన్ను ఏం చేయలేవే. మీరందరూ నా సంస్థానంలో ప్రజలే కదా. అవును సుమ గారు. సంస్థానం ఖజానా కొంచెం ఖాళీ అయింది, మీ నగలిస్తారా? మీకనే ఖజానాల్లో డబ్బులు లేవు, కొంచెం కావాలమ్మా. తీసుకోండి తీసుకుంటారు. వెళ్ళమ్మా. నా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఉమా ప్రియమణి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఈ పర్ఫార్మెన్స్ నాకు రాదు, నీకు తీసుకో. బతికిపోయావు 6. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఉమా హన్సిక. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే STAR స్టార్ అని టైప్ చేసి MAHILA అని అందరు మహిళలకి పంపించేసేయండి. అండ్ కుదిరితే రోజు స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూడండి. థ్యాంక్ యూ. నాగార్జున గారు కూడా చెప్పండి. మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఇవాళ గేమ్ ఏంటంటే ఇది ఒకటి ఇటేసేయాలి, ఇటు నుంచి ఒకటి తీసి ఇటేసేయాలి. ఇప్పుడు దీని చుట్టూ మీరు తిరగాలి, మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఫస్ట్ ఇటు, తర్వాత అటు. ఒకవేళ పడలేదంటే పడేంత వరకు వేయాలి మీరు. రెండిట్లోనే ఒక్కొక్కటి పడిన తర్వాత మళ్ళీ రౌండ్ తిరగాలి. ఓకే, మళ్ళీ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. గుర్తుపెట్టుకోండి. ఓకే, రెడీ? 1 2 3 గో. ఓకే, ఆ బంతులు లెక్కెట్టు. 1 2 3 4 5 6 7 8 9 అంతేనా? 10 11 12 13 14 15 16 17 18. 18 ప్లస్ 8 రౌండ్లు తిరిగావు కదా. సో టోటల్ గా నీ స్కోర్ 156.
రైస్ కుక్కర్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ గుర్తుందిగా. 1 2 3 గో. పాయింట్లు అండ్ ట్రావెలింగ్ సెట్. ఓకే రెడీ 1 2 3 గో. రోటీ మేకర్. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ పి మౌనిక కదా. నీ టార్గెట్ 170 అంటే 29 టోటల్ గా బంతులు రౌండ్లు కలిపి. స్టార్ట్. కూల్ జగ్. సో ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ పి మౌనిక.